ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. ఏకభావం గలవారై ఏక మనస్సుతో ఒక్కదాని యందే మనసు ఉంచాలని ఉంది. సో కాబట్టి ఒక్కడవే మనసు ఉంచటం కాదు, అనేకులు కలిసి ఒక్కదాని యందే మనసు ఉంచటం దేవుడు మనకు నేర్పించిన క్రమము. మరి మన హిందూ సహోదరుల్లో చూడండి, ముస్లిం సహోదరుల్లో చూడండి, వాళ్ళు ఏం కనపడుతుంది మనకమ్మా? ఒక యూనిటీ కనపడుతుంది. ఆటో డ్రైవర్లో కూడా ఒక యూనిటీ ఉంది కదండి. యూనిటీ ఉంటుందా లేదా? వాళ్ళకి ఒక యూనియన్ ఉంటుంది. కార్ డ్రైవర్లకు ఒక యూనియన్ ఉంటుంది. ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళకి ఒక యూనియన్ ఉంటుంది. ఎందుకో దౌర్భాగ్యం, క్రైస్తవుల మధ్యలో ఒక యూనిటీ ఉండదు. సో కాబట్టి ఒక యూనిటీ ఉండాలి. ఒక క్రమం అనేది దేవుడు మనకు నేర్పించాడు. ఒకరికొకరు మిక్కిలి వినయ మిక్కిలి ఘనముగా ఎంచుకోవాలి. ఈ విధమైన బోధలో కొన్నిసార్లు నాకు బాధ అనిపించినా నేను గట్టిగానే బోధిస్తున్నాను. ఎందుకంటే మనం మంచి దినాల్లో ఉన్నాము, ఇంకా వీళ్ళకి పాలు పోస్తున్నట్టు రుచికరమైన ఆహారమే పెట్టుకుంటూ వెళ్తే ఇంకా సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయని కొంచెం లోతుగా వెళ్ళి కొన్ని మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు, బలమైన ఆహారం తిన్నవాడు బలంగా ఉండాలా, బలహీనంగా ఉండాలా? బలంగానే ఉండాలి కదా. ప్రతి చిన్నదానికి కలవరం, ప్రతి చిన్నదానికి ఎదుటి వాళ్ళతో అసమాధానంతో ఉండటం, ఇది దేవునికి సంతోషాన్ని ఇవ్వదని బైబిల్ చెప్తా ఉంది. ఫిలిప్పీ పత్రిక ఒకసారి తీసి చదవండి, నేను చెప్పే మాటలు మీకు అర్థమైతే. 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఆల్మోస్ట్ 3వ అధ్యాయము 17వ వచనం దాకా అయిపోయి 17 నుంచి 19 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు ప్రతి కంఠం బిగ్గరగా చదవాలి. ప్రతి ఒక్కరు చదవాలి. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. ఒకవేళ బైబిల్ తీయని పక్షంలో మీకు టీవీలో కూడా కనపడుతుంది. బైబిల్ తీసిన వారు బిగ్గరగా మీ స్వరం అంతా పెట్టి చదవండి. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపించెను, పాపము చేసిన వారి మీదనే కదా, వారి శవములు అరణ్యములో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చి కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు ఈ పత్రిక రాస్తూ ఇజ్రాయేల్ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇజ్రాయేల్ గురించి ఈ హెబ్రీ పత్రికలు ఎన్ని మార్లు మరి జ్ఞాపకం చేశాడంటే, వారు మనకి మాదిరిగా ఉన్నారు. వారు మనకి మాదిరిగా ఉన్నారు. దేనికి మాదిరిగా ఉన్నారంటే, ఐగుప్తుని విడిచి కానాను యాత్రలో వారు ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా మనం లోకాన్ని విడిచి పరలోక యాత్రలో ఉన్నాం కాబట్టి మనకు ముందు నడిచిన వారిని మనము చూసినప్పుడు వారు బయలుదేరింది కానానికే కానీ మధ్యలో శవాలు అయిపోయారట. ఆ మాట ఉంది అక్కడ. 18 వచనం చదవండి మళ్ళీ ఒకసారి. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశానో అవిధేయులైన వారిని గూర్చి 17 లాస్ట్లో అనుకుంటా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపించెను, పాపం చేసిన వారి మీదనే కదా వారి శవములు. చెప్పండి, శవాలు ఎక్కడ రాలిపోయి? ఆయన చిత్తం ఏంటి? వాళ్ళ శవాలు వాళ్ళు అరణ్యంలో రాలిపోవటం దేవుని చిత్తమా? కాదు. దేవుని చిత్తం ఏంటమ్మా? కానాను వెళ్ళాలి. ఏముంది కానాన్లో? సమృద్ధి ఉంది, శాంతి, సమాధానం, విడుదల. దేవుని యొక్క ఉద్దేశము సంపూర్ణంగా వారి పట్ల నెరవేర్చబడాలని దేవుడు ఒక దైవ సేవకుని ఏర్పరిచి వారి పక్షంగా ముందు మేఘస్తంభమై వెనుక అగ్నిస్తంభముగా, వారికి పగలు ఎండ దెబ్బ తగలకుండా ఎలా ఉన్నాడంట దేవుడు? మేఘస్తంభముగా ఉన్నాడు. రాత్రి వెన్నెలకు జలుబు చేయకుండా, చలి వేయకుండా ఎలా ఉన్నాడు? అగ్నిస్తంభముగా ఉన్నాడు. ఏమైపోయింది ఆయన ప్రయాస?
వీరిని కానానుకు చేర్చాలనేటువంటి మోషే యొక్క ప్రయాస ఏమైపోయిందంటే ఓ రకంగా వృధా అయిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకు అంటే 2 విషయాలు ప్రధానంగా పౌలు గారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. మొదటిది అవిధేయత వలన అన్నాడు. దేనివల్ల సవాల్ అయిపోయారు వాళ్ళు? దేనివల్ల మోసే ప్రయాస వ్యర్థమైపోయింది? దేనివల్ల దేవుని ప్రయాస వ్యర్థమైపోయింది? మొదటిది అవిధేయత అన్నాడు. రెండవది కింద ఉందో చూడండి 19వ వచనంలో, కాగా అవిశ్వాసము చేతనే కదా. చెప్పండి, దేవునితో ఒక వ్యక్తి నడవలేకపోవడానికి గల కారణాలు 2. ఒకటి అవిధేయత, అంటే లోబడనొల్లని మనసు. ఇది కరెక్ట్ అని తెలిసిన ఆ మార్గంలో నడవలేని మనసు. బైబిల్లో ఒక మాటలో రాయబడి ఉంది, మేలైనది అనండి, మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చేయని వానికి ఏం కలుగును? చెప్పండి, పాపం చేస్తే కాదు, దేవుని మాటకు లోబడకపోవడం కూడా పాపమేనుంది. ఆజ్ఞ అతిక్రమించారు వారు పాపము చేసినందువలనే కదా అనుంది. ఎందుకు 40 సంవత్సరాలు దేవుడు వారి మీద కోపించాను? చెప్పండి, 40 దినాలలో వెళ్ళాల్సిన వాళ్ళ ప్రయాణము 40 సంవత్సరాల కాలం పట్టింది. సరే, కాలం పడితే పట్టింది, పోనీ వెళ్ళారా? ఒకటి, ఆ వాళ్ళతో సంతోషంగా ఉండాల్సిన దేవుడు దినదినము కోపించుతూనే ఉన్నాడనమాట. చెప్పండి, ఆయన కోపించుతూనే వాత్సల్యతను చూపించువాడై ఉన్నాడు. ఎంత వాత్సల్యం చూపించాడు? ఆయన కోపించుతూనే వారికి నీళ్ళు ఇచ్చాడు. ఆయన కోపించుతూనే వారికి ఆహారం పెట్టాడు. ఆయన కోపించుతూనే వారికి మాంసాహారం పెట్టాడు. ఆయన కోపించుతూనే వారి శత్రువుల్ని వారి ఎదుటనే హతము చేశాడు. ఆయన కోపించుతూనే వాత్సల్యం చూపించే దేవుడని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన కోపించుతూనే వాత్సల్యము చూపే దేవుడు. అదేంటి, కోపించకుండా వాత్సల్యం చూపాలి కదా, కోపించకుండా వాత్సల్యం చూపితే బాగుంటుంది కదా మీరు అనుకోవచ్చు. ఎందుకు కోపిస్తున్నాడు? మొదటిది నీ అవిధేయత వలన. అవిధేయత అంటే అర్థం ఏంటి? ఇది చేయమని దేవుడు నీకు ఆజ్ఞాపించినప్పుడు నువ్వు అది చేయకపోవడం అవిధేయత. సో అవిధేయత చూపే వారి మీదకి దేవుని యొక్క కోపము, లేక దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క దండన వారి మీదకి వచ్చినప్పుడు మరలా ఒక చేతితో దెబ్బ కొట్టి మరొక చేతితో ఆదరించే దేవుడై ఉన్నాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఎందుకు తండ్రి ఒక దెబ్బ ఎందుకు కొడతాడు బిడ్డల్ని? ఎందుకు అరుస్తాడు వాళ్ళ మీద? ఎందుకు గద్దిస్తాడు? ఎందుకు కోపం చూపిస్తాడు? ఎందుకు శిక్షిస్తాడు తండ్రి బిడ్డల్ని? వారు విధేయులు కావాలని, వారు లోబడాలని, వారు మంచి మార్గంలో నడవాలని, నాకంటే గొప్పవారు కావాలని, వారు ఆశీర్వాదకరంగా ఉండాలని తండ్రి ఎల్లప్పుడూ కోరుకునేవాడై ఉన్నాడు కనుక వారి మీద వాత్సల్యత చూపుతాడు, వారి మీద కోపం కూడా చూపుతాడు అన్నమాట. మరొకసారి ఆ మాట మీరు చదివితే, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపించను. క్వశ్చన్ మార్క్ ఉందా మీ బైబిల్లో? ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏంటి? ఎవరి మీద 40 దినములు ఆయన కోపించను అన్నప్పుడు మీరు ఏం చెప్పాలి? ఇజ్రాయేల్ మీదే కదా. రెండోది, పాపం చేసిన వారి మీదనే కదా. ఆమేన్. ఎవరా ఇజ్రాయేలీలు? పాపం చేసిన వారట. ఏం పాపం చేశారు వాళ్ళు? అవిధేయత చూపటం, లోబడకపోవటం, ఇది మంచని తెలిసిన అది చేయకుండా దాటుకుని వెళ్ళిపోవడం, దేవుని చిత్తంలో నిలవకపోవడం, దేవుని చిత్తాన్ని చేయకపోవడం, దేవుని మనసును నొప్పించటం, దేవుని హృదయ గాయంలో రేపటం. మీకు ఎబ్రీ పత్రికలో ఉంటుంది, యేసు ప్రభు వారిని వారు ఒక్కసారే సిలువేశారట. ఇజ్రాయేలీలు ఏం చేశారు? యూదులు ఏం చేశారు? ఒక్కసారి ఆయనను సిలువేశారు. కానీ ఒకసారి ఏర్పరచబడి పరలోక సంబంధమైన వరములో పాలు పొందుకొని తప్పిపోయిన వారు మాట మాటకి ఆయనను సిలువేస్తూ వారి గాయాలు రేపేవారుగా ఉన్నారట. అవిధేయత చూపేవారు ఏం చేస్తున్నారంటే యేసయ్య గాయాలు రేపుతున్నట్టు అనమాట. నువ్వు అవిధేయత చూపిన ప్రతిసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు యేసయ్య గాయాలు రేపుతున్నావు అన్నమాట. యేసయ్య గాయాలు రేపుతూ ప్రతి ఈస్టర్కి, ప్రతి గుడ్ ఫ్రైడేకి, ప్రతి బసవ బుధవారానికి ఈ 40 రోజులు శ్రమల దినాలని పెట్టుకుని ఆ 40 దినాలు మాత్రమే నీ యొక్క సింపతి చూపిస్తూ దేవుని గురించి కార్చే కన్నీళ్ళు బొట్లు దేవుడు ఇష్టపడాడు. ఈ 40 దినాల శ్రమల గురించి మరి ఎవరు చెప్పారో మనకు తెలియదు. కానీ నిజంగా ఈ 40 దినాల శ్రమల కాలంలో నేను రక్షణ పొందాను. నేను పొందిన రక్షణ
ఈ శ్రమ దినాలలోనే నేను పొందాను. మా ఊరిలో ఈ 40 దినాలు ఇంటింటికి కోటాలు పెట్టుకుంటారు కదండి. ఇంటింటికి కోటాలు పెడతారు. ఒకరోజు ఈ ఇంట్లో, ఒకరోజు ఆ ఇంట్లో పెడతారు, ఈదులో పెడతారు అనమాట. ఏ కోటం పెట్టినా ఊరందరూ వెళ్తారు అక్కడికి. బాప్టిస్ట్ చర్చి, ఆర్సిఎం చర్చి, సియోను పెంతెకోస్తు ఒక చర్చ్ ఉంది. ఇలాగా అన్ని సంఘాల వారు ఎవరింట్లో ప్రార్థన పెట్టిన వెళ్తారు. అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత పలహారం పెడతారు అనమాట. ఫస్ట్లో పలహారం కోసం వెళ్ళాము. ఆ తర్వాత యేసు రక్తాన్ని గురించి, ఆయన ప్రాణాన్ని గురించి, ఆయన శ్రమల గురించి వారు ధ్యానం చేస్తూ ఆ ప్రేమను వివరిస్తున్నప్పుడు నేను ఆయన వాక్యానికి పట్టబడి రక్షణ పొందాను నా 14 సంవత్సరాల వ్యవధిలో. ఇలాగ క్రీస్తు రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవటం, క్రీస్తు రక్తాన్ని గురించి బోధించడం తప్ప నా ఉద్దేశం కాదు. కానీ యేసును గురించినటువంటి వార్త కేవలం ఆ 40 రోజులు మాత్రమే కాకుండా మిగిలిన విషయాల్లో కూడా మనము పాలు పంచుకునే వారంగా ఉండాలి. ఆ 40 రోజులు మాత్రమే సిలువ ధ్యానాలు కాదు, జీవితకాలం సిలువ ధ్యానాలు చేయాలి మనము. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు వారిని వారు ఒక్కసారి సిలువేస్తే యేసు ప్రభు వారిని ఎరిగి, యేసు ప్రభు వారు ఏంటో తెలుసుకుని, రక్షణ పొంది, బాప్తిజం పొంది, పొలలో చేయి వేస్తూ, నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ, నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలని చెప్పుకుంటూ, మనము దేవుని బిడ్డలుగా వ్యవహరిస్తూ దేవునికి లోబడనొల్లని వారంగా ఉంటే మనం ఆయన గాయాలు రేపే వారంగా ఉంటాం. కింద 19 వచ్చిన ఒకసారి చదవండి. ఎందుకు ప్రవేశించలేకపోయారు వారు? ఈరోజు వాక్యాంశం ఏంటంటే ప్రవేశించలేకపోవుట, లేక ప్రవేశించుట అని రాసుకోండి. ప్రవేశించుట. కానానికి ప్రవేశింప చేయాలని దేవుని చిత్తమా కాదా? కానానులో వారిని ప్రవేశింప చేయటం దేవుని చిత్తం. కానానులో ప్రవేశించకపోవటం సాతాను చిత్తం. ఏది గెలిచింది? ఎవరిని గెలిపించారు వీళ్ళు? కానానికి చేరకపోవటం సాతాను చిత్తం, కానానికి చేరటం దేవుని చిత్తం. బిగ్గరగా చెప్పండి. కానానికి చేరటం దేవుని చిత్తం, కానానికి చేరకపోవడం సాతాను చిత్తం. ఎవరిని గెలిపించారు వీళ్ళు? వారి అవిధేయతను బట్టి సాతాను గెలిపించారు. వారి అవిశ్వాసాన్ని బట్టి సాతాను గెలిపించారు. యోబు గారు ఎవరిని గెలిపించారు? దేవుణ్ణి గెలిపించాడు. యోబు గారికి తెలియదు ఇది ఈ జరుగుతున్న ఈ ఇద్దరి మధ్యలో, సాతానికి దేవునికి మధ్యలో ఉన్న ఆ గేమ్ యోబుకు తెలవకుండానే యోబు దేవుణ్ణి గెలిపించాడు. వారు కన్నులారా చూశారు ఇజ్రాయేలీలు. వారి కళ్ళ ముందే సముద్రం పాయలైంది. వారి కళ్ళ ముందే ఆకాశం నుంచి పూరేళ్లు పడి వాళ్ళకి మాంసాహారంగా మారింది. వారి కళ్ళ ముందే బండలోంచి నీళ్లు వచ్చినాయి. వాళ్ళ కళ్ళ ముందే చేదైన నీళ్లు మధురంగా మారినాయి. వారి కళ్ళ ముందే అద్భుతాలు, వారి కళ్ళ ముందే మేఘస్తంభం, వారి కళ్ళ ముందే అగ్నిస్తంభం, వారి కళ్ళ ముందే శత్రువులందరూ కూడా అర్ర సముద్రంలో కలిసిపోయారు. వారు చూసి కూడా దేవుని నమ్మకపోవటమే అవిశ్వాసము. కానాన్లో ప్రవేశించడం దేవుని చిత్తమా అంటే దేవుని చిత్తమే. చెప్పండి. దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును. వారు దేవుని చిత్తం చేయకపోవడం వల్ల 40 సంవత్సరాలు దేవునికి కోపం వస్తూనే ఉందట. చూడండి, ఎక్కువగా కోపడితే, ఎక్కువగా కోపించుకోవడం వల్ల కూడా ఆరోగ్యము కాదట. ఎక్కువగా 40 సంవత్సరాల కోపం తెప్పిస్తూనే ఉన్నారు ఆయనకి వాళ్ళు. చివరికి కానానికి చేరకపోగా అరణ్యంలో శవాలు అయిపోయారు. ఆ యాత్రలో వారి జీవితాలు పాడైపోయినాయి. ఇజ్రాయేల్ పక్షంగా ఉన్న దేవుడు ఏ దేవుడు అండి? చెప్పండి. ఏ దేవుడు ఇజ్రాయేల్ పక్షంగా ఉన్న దేవుడు? సైన్యములకు అధిపతి దేవుడు, పరాక్రమ కలిగిన దేవుడు, ఇంకా రోషము కలిగిన దేవుడు, రక్షింపగలిగిన దేవుడు. చెప్పండి. భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, సర్వమును ఎరిగిన సర్వాంతర్యామి, అనంత జ్ఞాని. అన్ని విషయాలలో ఆయనకి ఎన్ని పేర్లైనా పెట్టచ్చు మనం. అలాంటి దేవుడు వారి పక్షంగా ఉండగా వారు కానానికి చేరలేకపోవడం ఎంత బుద్ధిహీనత. ఈరోజు మనకు అలాంటి దేవుడు ఉండగా మనం పరలోకం చేరకపోవడం ఎంత బుద్ధిహీనమైన విషయం. ఈరోజు మన క్రైస్తవ జీవితము ఎందుకు ప్రభు మనలను ప్రత్యేకించాడు?
ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు? రాత్రికాల సమయంలో నేను ఒక మాట చెప్పాను. పౌలు గారు ఒక మాట అంటారు, చూడండి. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు ఆ విషయంలో ఒక మాట, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 13వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 3:12 అమ్మ, ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను నేను అనుకున్నట లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో. అండర్లైన్ చేయండి ఒకసారి, మీ దగ్గర పెన్ ఉంటే అండర్లైన్ చేయండి, బిగ్గరగా చెప్పండి ఆ మాట. దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో. దేని చేత, దేని గురించి నువ్వు పట్టబడ్డావు? బిగ్గరగా చెప్పండి నాతో కలిసి ఆ మాట. దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకోనవలనని పరిగెత్తుచున్నాను. డబ్బు కోసం కాదు నా పరుగు, పేరు కోసం కాదు, పరుగుబడి కోసం కాదు, పదవుల కోసం కాదు, గొప్పతనం కోసం కాదు, మెప్పు కోసం కాదు, నా హృదయ వాంఛలు తీర్చుకోవడం కోసం కాదు. దేవుడు దేని నిమిత్తము నన్ను పిలిచి ఏర్పరచుకొని దేని కొరకు నన్ను నియమించుకున్నాడో దానిని పట్టుకొనుటకు పరిగెత్తుచున్నాను అన్నాడు పౌలు. ఈరోజు అపోస్తలుడైన పేర్లు మన పిల్లలు పెట్టుకుంటాం. నా పెద్దోడు పేరు ఆమోస్ పాల్, మా చిన్నోడు పేరు యోనోస్ పాల్. ఆ క్వాలిటీస్ వాళ్ళు వచ్చునుగాక. ఎందుకు పెట్టుకుంటాం పేరు మనము? ఇక్కడ కూడా ఉన్నారు నెహమ్యా పాలు, సంతోష్ పాలు. ఎందుకు పెట్టుకుంటాం పేర్లు మనం? ఆయన పేరు, ఆయన దేనికోసం పరిగెత్తాడు? అప్పట్లోనే పిహెచ్డి చేసాడంట ఆయన 2 సార్లు. అన్ని భాషలు మాట్లాడ, ఎబ్రీ దగ్గరికి వెళ్ళినాడు ఎబ్రీ వలే ఉంటాడు, యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు యూదుడు వలే మాట్లాడగలిగిన వాడు, ఏదైనా చేయగలిగిన ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. ఈ లోకంలో ఉన్నదంతా పెంటగా ఎంచుకొని దేని నిమిత్తము యేసు క్రీస్తు నన్ను ఏర్పరచుకునేను దానిని పట్టుకొనుటకై పాకుతున్నాడా, పరిగెత్తుతున్నాడా? పరిగెడుతున్నాడు. కనీసం మనం నడవాలి కదా. అపోస్తలుడైన పౌలు మనకు మాదిరి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే, నేను క్రీస్తుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి. ఏముంది ఈ లోకంలో? ఏమీ లేదు. ఏ క్షణమున మనం కన్ను మోతామో తెలియదు, ఎప్పుడు మన జీవితం అంతమవుతుందో తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనేది ఎంత నిజమో, గొంతులో ప్రాణం ఉండగానే నీ జీవితాన్ని సరి చేసుకోవాలనేది కూడా అంతే నిజం. ఈ పౌలు గారు ఏమంటాడంటే, దేని నిమిత్తము నేను క్రీస్తు యేసు చేత పట్టబడితునో. ఏంటి ఇన్ని కోట్ల మంది ప్రజల్లో దేవుడు నిన్ను ఎందుకు పట్టుకున్నాడు చెప్పండి? సముద్రము అనండి, ఎన్ని చేపలు ఉంటాయి సముద్రంలో? సముద్రం ఎన్ని చేపలు ఉంటాయి సార్? చాలా, అంటే లెక్కెట్టగలమా? అన్ని లక్షల కోట్ల చేపలలో వల వేసి కొన్ని చేపలు తెచ్చినట్టుగా దేవుడు మనల్ని పట్టాడు కదా. ఇంకా సముద్రంలో ఎన్నో చేపలు ఉన్నాయి కదా. అన్ని మంది, లక్షల మంది, కోట్ల మంది ప్రజలు నశించిపోతుంటే యేసు ప్రభు వారు నిన్ను రక్షించుకుని సంఘములో నాటి నిన్ను ఏర్పరచుకుని ఒక సేవకుడిని ఏర్పరిచి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆదరణకర్తగా ఉండి ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీకు ఏర్పాటు చేసి ఇంత పకడ్బందీగా ప్రభు ఎందుకు ప్లాన్ చేశాడు? మళ్ళా వెళ్ళి నువ్వు ఆ బురదలో పడతావని కాదు కదా, మళ్ళా వెళ్ళి లోక జీవితంలో నువ్వు బ్రతుకుతావని కాదు కదా, మళ్ళా వెళ్ళి దేవుని గాయాలు రేపుతావని కాదు కదా. ఎందుకు ఏర్పరచాడు అది తెలుసుకొని దానికోసం నువ్వు పరిగెత్తితే మిగతా అవన్నీ నీ వెనకాల పరిగెత్తుతాయి. ఆమేన్ చెప్పండి. పరిగెత్తుతాయి, పరిగెత్తవా? మీరు ఏ భక్తుల జీవితమైనా బైబిల్లో తీసుకోండి. వారు ఏమైనా అడక తిన్నారా? వారు ఏమైనా నశించిపోయారా? ఆహారం లేక చెట్టు కింద పడుకున్నటువంటి ఏ లేక కాకుల చేత ఆహారం పట్టుకెళ్ళదా దేవుడు? నీ నీతి నీ ఇంటిని రక్షిస్తుంది, నీ భక్తి నిన్ను సంరక్షిస్తుంది. అరణ్యములో 40 సంవత్సరాలు వాళ్ళు ఎందుకు కోపం రప్పించారంటే 2 ప్రధానమైన కారణాలు చూపించాడు అపోస్తలుడైన పౌలు. మొదటిది అవిధేయత, రెండవది అవిశ్వాసం.
నమ్మలేవారు, నమ్మరు ప్రభువుని. మీరు చెప్పండి, అవిశ్వాసం అంటే ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడని నమ్మకపోవడమే. విశ్వాసకి అవిశ్వాసకి తేడా చెప్తాను వినండి. విశ్వాసకి దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉంటుంది కాబట్టి వాళ్ళలో దైవిక భయం ఉంటుంది, వాళ్ళలో దైవికమైన భయం ఉంటుంది. ఎందుకుంటుంది దైవికమైన భయము? దేవుడు ఉన్నాడని నమ్ముతాడు కాబట్టి. అవిశ్వాసికి భయం ఉండదు, లెక్కలేనితనం. అవిశ్వాసి దేనికి భయపడ్డాడు? ఎన్నిసార్లు దేవుడు దండించిన వీపు చూపుతాడు కానీ దేవుని తట్టు చూడ్డట వాడు. ఆమేన్. ఇశ్రాయేలీయులు దేని చేత నశించిపోయారు? అవిశ్వాసము చేతనే కదా ఆ కానాన్లో ప్రవేశించలేకపోయారు. ఎంత టైం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి? 40 సంవత్సరాలు. ఇంకో 40 ఇచ్చిన అంతే ఉంటారేమో ఒకవేళ. అంతేనండి? ఇంకో 40 ఇచ్చిన అంతే ఉండొచ్చేమో. మన జీవితాలు అలా ఉండకూడదనే కదా ఎక్కడో ఇజ్రాయేలుని తీసుకొచ్చి అపోస్తలుడైన పౌలు ఇజ్రాయేలీయులు కొత్త నిబంధనలో ఈ హెబ్రీ పత్రికలో ఎందుకు అంత లోతుగా వారి గురించి ధ్యానం చేశాడంటే, ఎందుకు పలుమార్లు వారి పితరుల గురించి వారికి బోధించాడంటే, మీరు అలా ఉండకండి అనే కదా అర్థం. ఆమేన్. చెప్పండి, ప్రవేశించుట. రాసుకున్నారా వాక్యాంశాన్ని? ప్రవేశించుట అని రాసుకోండి. చెప్పండి, ఎందుకు ప్రవేశించలేకపోయారు? మొదటిది అవిధేయత, రెండవది అవిశ్వాసము. చెప్పండి, అవిశ్వాసకి ఏముంటుంది? మొదటిది లెక్కలేనితనం. అవిశ్వాసకి ఏముంటుంది? లెక్కలేనితనం. లెక్క చేయడు దేవుణ్ణి. ఎందుకు లెక్క చేయడు? దేవుడు ఉన్నాడనే వాడికి నమ్మకము లేదు కాబట్టి. వారు లెక్కలేనితనంతో ఏది పడితే అది నోటికి ఎదుగుతుంది మాట్లాడారు, ఏది చేయాలనుకుంటే అది చేశారు, వారి అభిప్రాయాలు నెరవేర్చుకున్నారు. అందుకే వారు ప్రవేశించలేదు. కాబట్టి మనము పరమ కానాన్లోనికి ప్రవేశిద్దామా వద్దా? ఎంతమంది మనం కానాన్లో ప్రవేశిస్తామని నమ్ముతున్నారు? దేవుడు మిమ్మలను ప్రవేశపరచునుగాక. అయితే మనం ఈరోజు ఏం వదులుకోవాలి? 1 అవిధేయత, 2 అవిశ్వాసం రాకుండా చూసుకోండి. నమ్మండి దేవుడిని అంతే. నువ్వు టీవీ పెట్టి ఆన్ చేసినప్పుడు గుర్తు రావాలి, నా కుడి పక్కనే ప్రభు ఉన్నాడని. మళ్ళీ ఆన్ చేస్తావా? అర్థమవుతుంది. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, సృష్టిలో ఉన్నాడని నమ్మటం కాదు, నీ పక్కన ఉన్నాడని నమ్ము, నువ్వు బాగుపడతావు. దేవుడు సృష్టిలో ఉన్నాడు, నువ్వు నమ్మేదండి, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. సృష్టి అంతట్లో దేవుడు ఉన్నాడని నమ్మటం గొప్ప విషయం కాదు, అందరూ నమ్ముతారు. అది నీతో ఉన్నాడని నువ్వు నమ్ము, నీలో ఉన్నాడని నువ్వు నమ్ము, నీ దేహమే దేవుని ఆలయమని నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే అలాంటి నమ్మకంతో ఉంటావో ఈ దేహాన్ని జాగ్రత్తగా, పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకునేవాడుగా నీవు ఉంటావు. కొంచెం నొప్పు కలిగిన ఎందుకు ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుందంటే, ఎంత భక్తి చేసినా పరలోకం వెళ్ళనప్పుడు ఆ భక్తి వ్యర్థమా కాదో చెప్పండి. కాబట్టి కోటి విద్యలు కూటు కోసమే అన్నట్టు. ఎంత భక్తి చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని బైబిల్ చదివినా మనం వెళ్ళని పరలోకానికి మన బిడ్డలు తీసుకెళ్ళగలమా? మనం వెళ్ళని పరలోకానికి మన కుటుంబాన్ని చేర్చగలమా? కాబట్టి పరలోకంలో ఎవరు గొప్పవారు, ఎవరు ప్రవేశిస్తారో ఈరోజు కొన్ని మాటలు నేను మీకు ముందు జ్ఞాపకం చేయాలని కోరుతా ఉన్నాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో, కాబట్టి అవిధేయత వలన, చూడండి, అవిధేయత వల్ల ఏమవుతారట? చెప్పండి. పడిపోయిన పొలాలు ఆశీర్వాదకరంగా ఉంటాయా? ఊర్లో పంట పొలాలు ఉంటాయి కదమ్మా, వరి పొలాలు ఉంటాయి కదా, పడిపోకూడదు. అవి పడిపోతే ఏమవుతాయి? గింజలో మళ్ళీ మొలకలు వచ్చేసి పాడైపోతుంది ధాన్యం. పడిపోయేవంటే చాలా కష్టం నీ జీవితంలో, పడిపోకుండా చూసుకుందాము గాక. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడండి. అదే కదా గొంతు చించుకుని అరుస్తున్నాను నేను. జాగ్రత్త పడండి. ఎవడు మనకు జాగ్రత్త చేయడు. మీరు ఒక్కరే ఫ్లైట్లో వెళ్తున్నారండి, నీ గురించి ఎవడన్నా పట్టించుకుంటాడా ఫ్లైట్లో? నీ బ్యాగులు నువ్వే చేసుకోవాలి కదా, నీకు నువ్వే బోర్డింగ్ లోపలికి వెళ్ళి అవన్నీ చూసుకోవాలి నువ్వే. నీ చుట్టూ 10 మంది పనులు వస్తారు, లోపలికి రారు. ఒక యాత్రలో మనం ఉన్నాం, మన బ్యాగ్ మనమే, మన సమయం మనమే చూసుకుంటూ జాగ్రత్తగా పడిపోకుండా. ఒకరోజు నేను వేరే పాస్టర్ గారు కలిసి ఒక ఫ్లైట్లో
వెళ్తూ ఉన్నాం. ఆయన టికెట్లు అవన్నీ నాకు ఇచ్చాడు. నేను ఆ బ్యాగులు అడవిలో పడేసాను దాన్ని. లోపలికి వెళ్ళాక ఏది నేమి అంటే ఎక్కడుందో ఆయన దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఎవరో ఒక వ్యక్తి మమ్మల్ని గమనించి అది మా వెనకాలే తీసుకుని వచ్చాడు. సార్ మీరు పలాంది అక్కడ పడేసుకున్నారు, ఇదిగో అని తీసుకొచ్చి ఇచ్చాడు. అలా వెళ్ళిపోయిన పని అలా వచ్చినట్టు ఉందన్నమాట మాకు. అంటే అది వెంటనే దొరికింది కాబట్టి ఓకే, లేకపోతే మా పరిస్థితి ఏంటి? అక్కడ మీటింగ్, నెక్స్ట్ డే మీటింగ్ అక్కడ. సో అర్థం చేసుకోండి, నీ రక్షణ ఇప్పుడు నేను చెప్పిన దానికంటే కూడా విలువైంది. దేవునికి ఇచ్చిన మహిమ వస్త్రము, ఇప్పుడు నేను చెప్పిన టికెట్ కంటే ఇప్పుడు ఈ టికెట్ పోతే ఇంకో టికెట్ కొనుక్కోవచ్చు. నేను మా అయితే 4 గంటలు టైం పోతుందేమంతే. కానీ ఇంత గొప్ప రక్షణ మళ్ళీ మిస్ చేసుకుంటే దొరకదు నీకు రక్షణ. ఇక నువ్వు బలి లేదు. ఒక్కసారి ఆయన బలి అర్పించి, ఒక్కసారి అర్పించుకుని ఆయన ముగించాడు. ఆయన ఇంకా గొర్రెపిల్లగా వచ్చే అవకాశము లేదు. ఆయన మరలా దీనుడిగా వచ్చే అవకాశము లేదు. ఈసారి ఆయన ఎలా రాబోతా ఉన్నాడు? కొదమ సింహం వలె రాబోతా ఉన్నాడు. ఏం పట్టుకు రాబోతా ఉన్నాడు? కొరడా పట్టుకు రాబోతున్నాడట. దేవదూతలు కొడవలు పట్టుకుని ఉన్నారంట. కొడవళ్ళు తెలుసా మీకు? కొయ్యటానికి వస్తూ ఉన్నారు. అంతకు ముందే మనము సంఘముతో పాటు ఎత్తబడుదుముగాక. విడవబట్టబడొద్దు. మీరు మీ హృదయానికి కొంచెం బాధగా అనిపించిన ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, మీరు మీ ఫ్యామిలీ అంతా కూడా దేవుని రాజ్యములో, దేవుని పరలోకంలో ఉండాలనేది నీ సేవకుడిగా నా ఆశ. కాబట్టి ఈ లోకంలో మీరు ఎంతకాలం ఉన్నా, మీరు ప్రార్థన చేసినా చేయకపోయినా, మీరు భక్తి చేసినా చేయకపోయినా, బైబిల్ చదివినా చదవకపోయినా, దీనికి ఏం కొరత రానియడు దేవుడు. నా మాట అర్థమైందా మీకు? ఒకవేళ దీనికి నిజంగా కొరత వస్తే అందరూ చచ్చిపోతున్నారా తిండి లేక? మనకంటే బాగానే 4 కూరలు వేసి తింటున్నారు వాడు. మనమన్నా ఒకటే. కాబట్టి దేవుడు సూర్యుడు మంచివాడి మీద చెడ్డవాడి మీద ఉదయించినట్లుగా, నీలో భక్తి ఉన్నా భక్తి లేకపోయినా, నువ్వు బైబిల్ చదివినా చదవకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా, నీకు కావాల్సింది ఏదో దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. దానికోసం భక్తి చేయాల్సిన అవసరం లేదు. దానికోసం కాదు భక్తి. ఈ మట్టి దేహం నుండి మహిమ దేహానికి వెళ్ళాలి మనము. అందుకు భక్తి చేయాలా? నీ ఆత్మ మరలా దేవుని దగ్గరికి కొనుకోబడబోతా ఉంది. అది తీసుకెళ్ళి అగ్ని ఆరదు, పురుగు సావదన్నట్లుగా అగ్నిలో వేయబడకుండా నీ జీవితము దేవునితో పాటు యుగ యుగములు ఆ మహోన్నతుని సన్నిధిలో నిత్యము మనం ప్రకాశించుదుముగాక. అందుకు భక్తి చేయాలా? నా మాటలు మీరు నమ్మకపోతే ఒక 10 రోజులు ప్రార్థన చేయకుండా మానేసి చూడండి, ఏం కొరత ఉండదు. ప్రార్థన, విజ్ఞాపన, లేకపోతే మీరు చేసే భక్తి ఒక 4 రోజులు మానేసినా మీకు ఏం కొరత రాదు. దేవుడు